మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మేము మెప్మా కుటుంబం ద్వారా చాలా గర్వపడుతున్నాం అన్నమాట. ఇంటికి దీపం ఇల్లాలే. ఇది ఒక సామెత మాత్రమే చెప్పడం వినడం జరిగింది. కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు సంఘాలని ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలోనూ ఒక దీపం వెలిగించి ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే ఒక కుటుంబం ఎదుగుతుంది అనేసి ఈ తరంలో కూడా ఆన్లైన్ బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. అది గుర్తించి మామూలుగా అయితే మనము సపరేట్ గా ఆన్లైన్ చేసుకోవాలంటే లాభం వస్తుందో నష్టం వస్తుందో అనేసి ఎదురు చూడాలి. కానీ ఇక్కడ మాకు బావుజని యాప్ అనే వేదిక ద్వారా ఈ కామర్స్ ద్వారా మాకు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మేము ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతామనేసి మేము చాలా నమ్మకంగా ఉన్నాము. అదేవిధంగా ఏకదాటిగా 4 hours ఈ కామర్స్ క్లాసెస్ మేము విని వరల్డ్ రికార్డు సాధించుకోగలిగినాము. ఈ ఘనత మాది ఒకరిదే కాదు, మా మెప్మా కుటుంబ సభ్యులందరి తరఫున స్టేట్ లెవెల్లో మా సీఎం ద్వారా ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ప్రపంచానికి తెలియజేసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మాకు ప్రతి విజయం వెనుక మా ఎమ్మెల్యే అమరన్న గారు ఉన్నారు. మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారనేసి గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఆంధ్ర రాష్ట్ర స్వయం సహాయక సంఘాలకు ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ బుక్ వరల్డ్ బుక్ లో వాళ్ళు చోటు చేసుకోవడం, రికార్డు సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం. దీన్ని మనము అందరం కూడా దీన్ని ఇంకా వాళ్ళని ఉత్సాహపరచాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలు అనేటివి చంద్రబాబు నాయుడు గారి మానస్పుత్రిక. ఎందుకంటే ఆయన మొట్టమొదటగా పొదుపు అలవాటు చేయడం, మహిళలను ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో 30 సంవత్సరాల క్రితమే దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం, తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దానికి వెనక్కి వెళ్లకుండా వారికి ఆ స్వయం సహాయక సంఘాలకు పేర్లు మార్చినా మరి ఆ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు పెట్టారో ఆ ఉద్దేశానికి నష్టం కలగకుండా ఈ రోజు దాకా చూడబట్టే ఈరోజు బ్రహ్మాండంగా కూడా మహిళా శక్తి ఈ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు గాని స్వయం సహాయక సంఘాలు గాని వాళ్ళు చేసేటువంటి వృత్తికి సంబంధించి కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ కూడా ఈజీగా మార్కెట్ చేసుకోవడానికి ఈ మార్కెట్ విధానం తీసుకురావడం, దాన్ని ఆన్లైన్ లో మరి దాన్ని డిజిటల్ గా కూడా ముందు ప్రపంచానికి తెలియజేయడం, మార్కెటింగ్ అవకాశాలు పెంచడం, దానికి కావలసినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ తీసుకొని ఇంట్లో కూర్చొని వాళ్ళ తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అంతా కూడా మంచి మార్కెటింగ్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఆదాయం తీసుకురావాలనేటువంటి ఒక పెద్ద కార్యక్రమం, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, దానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా తోడ్పాటు అందించి దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం. ఈ రోజు ఈ మార్కెటింగ్ కావచ్చు, వాళ్ళకి ఈ యొక్క వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఈ రోజు ఏదైతే వాళ్ళను ఎంటర్ప్రినర్స్ గా అంటే పారిశ్రామికవేత్తలుగా కూడా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఆ కుటుంబంలో ఉండేటువంటి మహిళ స్ట్రెంథన్ అవుతే, ఆర్థికంగా బలపడితే ఆ కుటుంబం బలపడుతుంది, తద్వారా ఊరు బలపడుతుంది, తద్వారా రాష్ట్రం బలపడుతుంది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఈ రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే డెవలప్మెంట్ పెరుగుతుంది. అంటే ఇవన్నిటికీ కూడా ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకుంటారనేటువంటి నమ్మకం, ఈ యొక్క గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఏదైతే సాధించారో అదే రకంగా ఆయన ఏదైతే ఆలోచించాడో ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారనేటువంటి నమ్మకం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళందరికీ కూడా ఉంది. కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైన తోడ్పాటు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులుగా మా అందరి సహకారం, విరోధ అధికారులు కావచ్చు, మేము కావచ్చు, మా అందరి సహకారం ఖచ్చితంగా ఆ మహిళా సోదరిమణులకు, ఆ స్వయం సహాయక సంఘాలకు, మెప్మా కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి వెలుగు కావచ్చు, వాటన్నిటి కూడా ఇవ్వడానికి తప్పనిసరిగా కూడా మా ప్రయత్నం 100% జరుగుతుందని, ఇంకా చాలా రికార్డ్స్ వాళ్ళు సాధించాలని చెప్పి భగవంతుడిని మేము ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.